హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. యథావిధిగానే రోజులాగా లేచేసి ఇంక ఇంటి ముందైతే ముగ్గు పెట్టాను. ముగ్గు పెట్టడం ఇదంతా కూడా ఎక్కువ షూట్ చేయలేదు. సింపుల్గా వేసేసిన తర్వాత ఒకటైతే షూట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి డిసెంబర్ 7th రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఈరోజు చెప్పాలి అంటే మా మ్యారేజ్ డే అనమాట. స్పెషల్స్ అయితే ఏమి ఉండవులేండి, మ్యారేజ్ డే అని గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఇంకా కావాలి అంటే అసలు మర్చిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉందన్నమాట పరిస్థితి, అంత హడావిడిగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముగ్గు పెట్టాను కదా, లోపలికి వెళ్ళేసి ఇంకా పిల్లల్ని అయితే నిద్రలేపాలండి. యథావిధిగా ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించాలి కదా. అమ్మ మ్యారేజ్ డే ఉంది కదా, మేము స్కూల్కి వెళ్ళము అని చెప్పేసి అన్నారు. రే మా మ్యారేజ్ డే అది మీరు ఎందుకు వెళ్ళరు అని చెప్పేసి ఇంకా ఫన్నీగా అట్లా నైట్ అంతా మాట్లాడి ఇంకా లౌక్యమ్మ అయితే పట్టుబట్టిందనమాట. కేక్ కట్ చేయాలి అంటే తనకేంటంటే అండి, సెలబ్రేషన్స్ అంటే బాగా ఇష్టం అనమాట లౌక్యకి. ఎవరిదైనా కానివ్వండి, తను కేక్ కట్ చేసి తినేసేయాలి అది. అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యంతా కూడా వీడియోస్ అయితే నేను షూట్ చేస్తూ ఉన్నానండి రెగ్యులర్గా. కాకపోతే చెప్పాను కదా, లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే వరకు కూడా ప్రాబ్లం అయితే ఉండిందనమాట, పవర్ ప్రాబ్లము. కరెక్ట్గా నేను ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని 9కి ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు కదా, ఎడిటింగ్ చేసుకుందామని స్టార్ట్ చేసే లోపే కరెంట్ తీసేస్తారండి. ఇంకా అలాగా ఇబ్బంది అయిపోయిందనమాట. అప్పటికి మొన్న అయితే సాటర్డే రోజు మిడ్నైట్ వరకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను. ఇప్పుడే సూర్యోదయం అయితే అవుతూ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందులో కూడా ఇప్పుడు మనకి మంచు కాలం కదా, చూడ్డానికైతే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ హడావిల్లో నా హౌస్ని నేనే ఎంజాయ్ చేయలేకపోయానేమో అనిపించింది అనమాట ఈ 2 years. అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంచెం ఆలోచించడము అండ్ నా పనుల నుంచి కొంచెం డైవర్ట్ అవ్వడం, ఎంత పనున్నా కానీ నాకంటూ కొంచెం టైం ఇచ్చుకోవడం అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా అది పూర్తిగా అవ్వలేదులేండి, ప్రయత్నిస్తూ ఉన్నా. ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్ అనమాట. సో ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయింది కదండి, లోపలికి వచ్చి ఇంకా పిల్లల్ని లేపేశాను. వాళ్ళైతే బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ అయితే నేను ఇంక ఇక్కడ టీ అయితే పెడుతున్నాను అనమాట. రోజు కాఫీ పెట్టేదాన్ని కదా, ఈరోజు పాలైతే తీసుకోలేదు. ఇంకా అందుకని చెప్పేసి టీ పెడుతున్నాను అనమాట ఇక్కడ సురేష్ గారికి నాకు. ఇంకా పెళ్లి రోజు అని చెప్పాను కదండి, ఈరోజు ప్లానింగ్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఇంక ఇంట్లో పని అయిన వెంటనే పిల్లలకి క్యారేజ్ అవి ప్రిపేర్ చేసేసి బయటకు వెళ్దాము అనుకున్నాము. పొద్దున్నే వెళ్ళొచ్చండి టెంపుల్కి, అట్లా వెళ్ళేసి రావచ్చు. కానీ సాయంత్రం లౌక్యకి టెంపుల్కి వెళ్ళాలంటే బాగా ఇష్టము. నేను వస్తానమ్మా అంటుంటే ఇంకా సరే, మార్నింగ్ కూడా మాకు కొంచెం పని ఉంది. ఇంకా క్యారేజెస్ ఇవన్నీ రెడీ చేసి, అందులోనూ పిల్లలు కదండి, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి మనం టెంపుల్కి వెళ్ళాలన్నా కుదరదు. అంత పొద్దున్నే వాళ్ళని లేపి చలికి ఇబ్బంది పెట్టడం కూడా బాగోదు. అందుకని చెప్పి ఇంక సాయంత్రం వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇంట్లో పూజ చేసుకొని ఒకవేళ కరెంట్ కనుక ఉంటే వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి కదా, అవి చేసుకుందాం. ఒక హోప్ అనమాట, వస్తుందేమో నిన్న లేదు కదా, ఈ రోజైనా కన్ఫర్మ్గా ఇచ్చేస్తాడు అని చెప్పి. బట్ 1 week నుంచి ఆ ఎదురు చూపులే మిగిలాయి తప్ప కరెంట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. అండ్ కరెంట్ వచ్చిందనుకోండి మళ్ళీ వైఫై ప్రాబ్లం అనమాట, వెంటనే కనెక్ట్ అవ్వదు. సో అలాగ టార్చర్ కనిపించిందండి ఈ 1 week. ఈరోజు చాలా రోజుల తర్వాత టీ తాగుతున్నాను కదా, నా దగ్గర గ్లాస్ టీ కప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో అయితే పోసుకున్నాను, ట్రాన్స్పరెంట్వి. నాకు ఇలాంటి వాటిల్లో తాగాలి అంటే ఇష్టం కాదు, చూడడం అనమాట కంఫర్టబుల్గా. అంటే నాకు స్టీల్ గ్లాస్లో తాగడం ఇష్టము. అండ్ కొన్ని సార్లు మనకు కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అలాంటివి ట్రై చేస్తూ ఉంటా. అవి చూడటము అండ్ కప్స్ అవి కొనుక్కోవడం బాగా ఇష్టం అనమాట. సో ఈ మధ్య ఆ పిచ్చి అంతా కూడా తగ్గిపోయిందిలండి. ఇంతకుముందు కప్స్ కొనుక్కునేదాన్ని, అతి పనిగా కూడా డీమార్ట్కి తీసుకెళ్ళేదాన్ని అనమాట సురేష్ గారిని, కొత్త కప్స్ వచ్చి ఉంటాయి అని చెప్పి. ఇంకా తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివంటే బాగా ఇష్టం ఉండేది. బట్ ఇప్పుడు అవన్నీ లేవు, ఎందుకంటే సర్దుకోవడము ఇవన్నీ ఎక్కువైపోయి, ఆ వస్తువులు మనం ఇష్టంగా తెచ్చుకున్నప్పుడు వాటిని అంతా నీట్గా మెయింటైన్ చేయకపోయామనుకోండి, అదొక తెలియని బాధ. అందుకని చెప్పేసి అవన్నీ వదిలేశాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లల కోసం నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా వాళ్ళది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మేము చేసుకుందాంలే అని చెప్పేసి. అండ్ మ్యారేజ్ డే అన్నాను కదా, సెలబ్రేషన్స్ లేకపోయినా మా గురించి కొన్ని విషయాలు అనమాట. మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 10 years కంప్లీట్ అయిపోయి 11th yearలోకి అయితే మేము అడుగు పెడుతున్నామండి. అంటే మా మ్యారేజ్ సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేసుకునింది అనమాట. చాలామంది 10 years కంప్లీట్ అయిన తర్వాత కూడా మంచిగా ఫంక్షన్స్ కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య. బట్ మనకు అవన్నీ ఏముండవులేండి. నిజంగా చెప్పాలి అంటే నాకు సెలబ్రేషన్స్ అన్నా కానీ ఇవంటే ఎందుకో ఇష్టం ఉండదు. ఆ రోజు వచ్చిందంటే డల్ అయిపోతాను అనమాట. ముందు రోజు సరే, లాస్ట్ ఇయర్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కదా, ఈసారైనా అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాను. అండ్ శారీస్ కొనుక్కుంటాను, అంటే శారీస్ రెడీ చేసుకుంటాను. కానీ ఆ టైం వచ్చేసరికి ఎందుకో
డల్ అయిపోతానన్నమాట. ఎక్కువగా ఏమీ చెయ్యను. ఆ రోజు ఇంకా స్నానం కూడా చేయబుద్దేదనమాట. బర్త్‌డే కానీ, ఇలా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు. అలా ఎందుకో నాకు తెలీదండి. మీలో కూడా ఎవరికైనా ఇలా జరుగుతుందా? నాకు మాత్రం ప్రతిసారి ఇలానే జరుగుతుంది. అది ఎందుకో తెలీదు. నా మనసు అలా అనిపిచ్చేస్తది. ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని క్లాతింగ్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో నాది అలాగే శారీస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే అమెజాన్‌లో మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్‌లో ఉంది. ఇందులో వచ్చేసి మనకి 50-80% వరకు కూడా డిస్కౌంట్ ఉంటుందండి. అలాగే 3 lakhs ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉంటాయి. 1500+ వరకు కూడా బ్రాండ్స్ అయితే ఈ సేల్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. ఈ సేల్ వచ్చేసి 12th to 17th డిసెంబర్ అయితే సేల్ లైవ్లో ఉంటుందండి. చాలా వరకు మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. సేల్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే కుర్తీస్ కానీ శారీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. లింక్ క్లిక్ చేసి ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న కుర్తీ మీకు ఆల్రెడీ చూపించినట్లున్నాను. ఇందులో అయితే 2 కలర్స్ ఉన్నాయండి. 2 కూడా చాలా బాగుంటాయి. ఇదేంటంటే మెయిన్ మనకి బడ్జెట్లో వస్తుంది అండ్ దాంతోపాటు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. కొంచెం ఇది వచ్చేసి మోకాళ్ళ కింద వరకు, అంటే కొంచెం మరీ ఫుల్ లెంత్ కుర్తీ అయితే కాదు. సో చాలా బాగుంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి. మనం వాష్ చేసినా కానీ, ఎన్ని రోజులు యూజ్ చేసినా కానీ ఫ్యాబ్రిక్ అయితే అలానే ఉంటుంది. నేను ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు బాగుండే. ఇప్పుడు మళ్ళీ 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ కూడా చాలా బాగుంది అండ్ మనకి మెయిన్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి. సో నెక్ అయితే ఇలా డిఫరెంట్గా అయితే ఇస్తారు అండ్ షార్ట్ లెంత్ ఉంటుంది కాబట్టి కుర్తీ అనేది మీరు జీన్స్ కానీ, లేదంటే మనకి ఇప్పుడు చాలా యాంకిల్ లెంత్ వస్తున్నాయి కదా బాటమ్స్ అనేవి, వాటితో అయితే పేరప్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి శారీ తీసుకున్నానండి. సో అమెజాన్లో కూడా శారీస్ చాలా బాగుంటాయి అండ్ కొన్ని చాలా బడ్జెట్లో వస్తూ ఉంటాయండి. సో నాకు ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి శారీస్ తీసుకున్నాను అనమాట. చూడండి, పింక్ కలర్ అనమాట. రాణి పింక్ అంటాం కదా, రాణి పింక్ శారీ. దానికి వచ్చేసి బాందినీ స్టైల్లో ప్రింట్ లాగా వచ్చి ఉంటుందండి అండ్ మనకి సింపుల్ లేస్ బార్డర్ అయితే వచ్చిందనమాట. జార్జెట్ శారీ అండి, చాలా బాగుండింది. ఇందులోనే నా దగ్గర బ్లూ కలర్ కూడా ఉందన్నమాట. సీ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్లో కూడా శారీ ఉంది. బాగా నచ్చింది క్వాలిటీ. ఇంకా మళ్ళీ ఇంకోటి అయితే తీసుకున్నాను అనమాట ఫెస్టివల్స్లో. చూడండి, శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా, ఇట్లా రా సిల్క్ మీద వర్క్ అయితే వచ్చేసి ఉంటుందండి. చాలా బాగుంటుంది. లేస్ ఉంటుంది కదా, ఆ లేస్కి కాంబినేషన్ లాగా అయితే ఇది ఇచ్చి ఉంటారనమాట. సో మనం ఈ శారీని బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. లేదు ఏదైనా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నా. సో రాణి పింక్, నాకు పింక్ అంటే బాగా ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది అనుకుంటా. సో ట్రై చేయాలనిపించింది, తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే 10 out of 10 అని. అలాగే రీసెంట్గా నేను ఈ కుర్తీ వేసుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇది కూడా మనకి బడ్జెట్లో వస్తుంది. కాటన్ కుర్తీ అండి, ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ. సో ఇది యోక్ పార్ట్ దగ్గర ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. మిగిలినంతా కూడా సేమ్ ప్రింట్ అయితే కంటిన్యూ అవుతుందండి. ప్రింట్ ఆడవడం కానీ ఏది ఉండదండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ అయితే. అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి. అండ్ హ్యాండ్ దగ్గర కూడా కొంచెం ఫోల్డింగ్ అయితే ఇచ్చారనమాట మనకి స్టిఫ్గా ఉండడానికి. సో ఇది కట్ వర్క్ కుర్తీ అండి, మంచి నావీ బ్లూ అనమాట. చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి లింక్ క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ అండి. ఇది చూడండి, డిఫరెంట్ స్టైల్ కుర్తీ అనమాట. క్రీమ్ అంటే గోల్డెన్ క్రీమ్ లాగా ఉంటుంది కదా, జనసా బ్రాండ్కి సంబంధించింది అనమాట. చాలా బాగుంటుంది. యోక్ పార్ట్ దగ్గర చూడండి డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా కొంచెం ఏంటంటే ఇది కలంకారీ ప్రింట్ అంటాం కదా, ఆ స్టైల్లో అయితే వచ్చిందనమాట. సో ఇది బాగుంది కదా డిఫరెంట్గా అండ్ బడ్జెట్లో కూడా ఉందండి కుర్తీ కూడాని. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి, వైట్ కుర్తీ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది చూడండి, క్రీమ్ వైట్ అనమాట. ఫుల్ వైట్ అయితే కాదండి కొంచెం. సో దీనికి వచ్చేసి మొత్తం జెరీ అయితే ఇచ్చారండి, ఫ్యాబ్రిక్ అంటే జెరీ లైన్స్ ఇచ్చేసారనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి విత్ లైనింగ్తో వస్తుందండి మనకి కుర్తీ. చాలా బాగుంటుంది. చూడండి, హ్యాండ్స్ కూడా ఇట్లా ఫుల్ 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారనమాట. బాగుంటుంది. లోపల లైనింగ్ కూడా మనకి ప్యూర్ కాటన్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఉన్నాయి కాబట్టి అందులోనూ మనకి అమెజాన్లో ఆఫర్స్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్లో ఉంది. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఈ సేల్ వచ్చేసి 12th to 17th డిసెంబర్ లైవ్లో ఉంటుందన్నమాట. సో మీరు ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా
డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో పని అయిపోయిందండి. దాని తర్వాత ఇంకా పూజ చేసుకోవాలని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. నార్మల్గానే ఇంకా శారీ అదేం కట్టుకోలేదండి. ఆల్రెడీ ఒక శారీ అయితే నేను డిజైన్ చేసుకున్నాను, లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అది కట్టుకుంటానో లేనో కూడా సాయంత్రం అయ్యే వరకు తెలియదు. సో ఇంకా తర్వాత రెడీ అయ్యాను. ఇంకా సరే పూజ చేసుకొని వంట స్టార్ట్ చేసేద్దాము. ఇంకా తర్వాత మిషన్స్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా కరెక్ట్గా 10 అయింది, కరెంట్ అయితే పోయింది. ఇంకేం చేయాలి, ఏం చేయలేక ఇంకా డిసప్పాయింట్ అనమాట. అంటే మెయిన్ ఏంటంటే టెన్షన్ వస్తుందండి ఈ వర్క్స్లో. ఒకవైపు వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నా. లాస్ట్ 1 మంత్ నుంచి నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను, బాగుంది కదా. ఇంకా ఆ టైంలోనే మళ్ళీ నేను పికప్ చేసుకోగలిగాను చాలా కష్టపడితే. అలాంటప్పుడు ఇంకా దాంతోపాటు బిజినెస్ అండి మెయిన్. ఇదన్నా కానీ నేను ఒక్కటే, అండ్ ఆ బిజినెస్కి ఏంటంటే నేను 10 మందికి సమాధానం చెప్పాలన్నమాట. నేను పలానా ఒక 1 వీక్ ఇస్తానండి అని చెప్తాను కదా, ఆ 1 వీక్లో కనుక ఇవ్వలేకపోయాను అంటే వాళ్ళు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇట్లా కరెంట్ లేదండి అంటే వాళ్ళు నమ్మరు అనమాట. 1 వీక్ అయిపోయింది కదా, 10 డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంటుంది, కానీ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలియదు. ఈ ఫీల్డ్ అంతా అలానే ఉంటుందండి. ఈ స్టిచ్చింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, ఇవన్నీ కూడా అంటే మన చేతిలో పని ఉన్నప్పుడు చాలా కష్టం ఉంటుందన్నమాట. అంటే ఉన్నవి తీసుకెళ్ళిపోవడం ఓకే, మనకిచ్చిన వర్క్ చేసి ఇవ్వడం వేరే అనమాట. చాలా టైం టేకింగ్ ఉంటుందన్నమాట. టైలరింగ్ అనేది చాలా కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయము. మనదైనా ఒక రకం, కానీ టైలరింగ్ చేసే వాళ్ళదైతే ఇంకా కష్టమైన పని అండి. వాళ్ళు బాడీతోనే మంచిగా వర్క్ చేయాలి ఉంటుంది, అండ్ బ్రెయిన్తో చేయాల్సి ఉంటుంది. ఇక కస్టమర్స్కి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత కష్టపడిన తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అది మామూలు ప్రెజర్ ఉండదన్నమాట. నేను కూడా ఒకప్పుడు టైలరింగ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అమ్మ పెళ్ళికి ముందండి, కరెక్ట్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక నేనేమో చదువుకోవాలని, ఇంకా అప్పట్లో అమ్మ వాళ్ళైతే అంటే మా పరిస్థితుల ఆధారంగా అప్పుడైతే చదివించలేదు. ఇంక నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి ఇంకా టైలరింగ్ అయితే నేర్చుకొని, అండ్ దాంతోపాటు నాకు చిన్నప్పటి నుంచి కోరిక అనమాట, నా ఎర్నింగ్ అనేది నాకు ఉండాలి, ఏదో ఒకటి చేసి సంపాదించాలి అని. పెళ్ళి తర్వాత అలాగే ఉండే, పెళ్ళికి ముందు అలాగే ఉండే. పెళ్ళికి ముందు కూడా సంపాదించారండి. ఆ స్టోరీ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ని ఇయర్స్లో ఆ స్టోరీస్ ఒకటే షేర్ చేసినట్లేదు. సో తర్వాత అయితే ఇంకా కరెంట్ పోయింది కదా, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయితే తప్పదు కాబట్టి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఆ చీకట్లోనే అండి, మన ఇంట్లో మెయిన్ ఏంటంటే కిచెన్లో వెంటిలేషన్ ఉండదు. సో ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్ల విండో తీసుకుంటే అసలు ఏం రాదు. ఇంక టార్చ్ లైట్ ఏదైనా పెట్టుకొని వంట చేయాలి ఆ చీకట్లో. సో అదొక్కటే పెద్ద మైనస్ అనిపించింది నాకు కిచెన్లో. అక్కడ వాష్ ఏరియా దగ్గర ఉంది కానీ లైట్గా పడుతుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, కానీ వంట ఇలాంటివి చేయాలన్నప్పుడు ఆ చీకట్లో ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది కదండి. సో ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పు. ఆ రోజు December 7th మనకి సాటర్డే వచ్చింది కాబట్టి స్పెషల్స్ ఏం చేయలేదు. పప్పు అలాగే దొండకాయలు, అలాగే అన్నం. అయితే ఇంకా కరెంటు పోయింది కాబట్టి కరెంట్ రాదని తెలుసు. వన్స్ పోయింది అంటే 10 లోపు పోతే ఇంకా అదే అనుకోవచ్చు, సాయంత్రం వరకు రాదు అని. 12 దాకా ఉంటే ఒకరంతా చెప్పుకోవచ్చు, కానీ మరీ 10 లోపే పోయిందనమాట. కరెక్ట్గా 9:45 అట్లాగా. ఇంకా అర్థమైపోయింది నిన్న మొన్న దానికి ముందు కూడా లేదు కాబట్టి ఇంక ఈ రోజు కూడా ఇవ్వరు అని చెప్పి అర్థమైపోయింది. ఇంకెందుకులే అని చెప్పేసి పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. అన్నీ రెడీ చేసేసుకొని పప్పు చారులాగా చేసేసి ఇంకా తర్వాత అయితే దొండకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మిషన్స్ మీద చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత గందరగోళం ఉంది, వాటిని చూస్తేనే ఏడుపు వచ్చేస్తుందండి. ఒక్కొక్కరికి అయితే 1 మంత్ కూడా అయిపోయిందనమాట డెలివరీస్ తీసుకొని. ఇంకా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. అడుగుతూ ఉంటారు కదా అయ్యాయా అని చెప్పి. అవి అయిపోతే మళ్ళీ మనకి ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ ఉంటుందండి. థ్రెడ్స్ కట్ చేయాలి అండ్ స్టోన్స్ పెట్టాలి, ఇదంతా ఉంటుంది. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు కస్టమర్స్కి సమాధానం చెప్పుకోలేక నేనైతే చాలా, కొంతమంది అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకునే మన దగ్గరకు వస్తుంటారు. 1 వీక్ అయినా పర్లేదండి, టైం తీసుకోండి అని చెప్పి. బట్ ఒక్కొక్కరు తగులుతూ ఉంటారనమాట కొంచెం అర్జెంట్ అని. వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి కూడా అడుగుతారులేండి. ఈవెన్ మనమైనా అంతే కదా, ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు తొందరగా కావాలి అని అడుగుతాం కదా, ఇంకా వాళ్ళు కూడా అలాగే అనమాట. అలాంటప్పుడు మనము కొంచెం ఓల్డ్గా ఉన్న వాళ్ళమైనా ఆపేసి అందరూ మనకు కావాల్సిన వాళ్ళే బిజినెస్ అన్న తర్వాత ఇంకా అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఎక్కువ థింక్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి అడ్డంకులు వచ్చాయనుకోండి
పిచ్చి ఎక్కేస్తూ ఉంటుంది. ఇంకా రైస్ కూడా గ్యాస్ మీద పెట్టేశాను కదా, మొన్న ఎవరో కూడా చెప్పారండి అట్లాగా రైస్ కుక్కర్ని గ్యాస్ మీద డైరెక్ట్గా పెట్టకూడదండి అని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ రైస్ కుక్కర్లో పని చేయదు అని చెప్పేసి అన్నారు. నాకైతే తెలియదండి, పెట్టేశాను. నేను కూడా ఎప్పుడు పెట్టలేదు, మొన్నే ఫస్ట్ టైం. దానికి ముందు ఒకసారి ఏమో పెట్టినట్లున్నా, అయిపోయింది కదా అని చెప్పి మొన్న కూడా పెట్టాను. అండ్ ఆ 2 days అయితే అలాగే పెట్టాను అనమాట. అంటే కరెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను బియ్యం కడిగి పెట్టేసుకుంటాను, ఈ లోపల కరెంటు పోతుంది కదా, ఇంక మళ్ళీ వేరే బౌల్ ఎందుకులే, అయిపోతుంది కదా అని చెప్పేసి గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నా. అక్కడ జరిగేది అదే మిస్టేక్. ఇంకా మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అలా చేయను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే చెప్పారో వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ అయితే నేను మ్యారేజ్ డే కోసం అని చెప్పాను కదా, ప్లానింగ్స్ అయితే ఉంటాయి, కానీ ఆ డే వచ్చేసరికి చూసారు కదా ఎలా తిరుగుతున్నానో. ఈరోజు ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా దేవుడి దగ్గర దండం పెట్టుకున్నానులేండి. అంటే పూజ కూడా చేసుకున్నాను, కానీ ఈ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేయలేదు, మర్చిపోయాను. బ్లాగ్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మధ్యలో మళ్ళీ ఇరికించడం సెట్ అవ్వదు. ఆల్రెడీ టైం అయిపోయింది, 1:30 అవుతుంది కాబట్టి నేను 1:30కి వీడియో పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో ఈవినింగ్ షేర్ చేస్తానమాట. అండ్ ఇది బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేసుకున్నానండి. శారీ నాకు ఇదే శారీ దొరికిందనమాట. అంటే ఆన్లైన్లో చూశాను, 3500 ఏమో ఉండిందండి. ఇంకా మన చేతిలో పని కదా అని చెప్పి సేమ్ ఫ్యాబ్రిక్స్ అవి నేను తీసుకొని అండ్ వర్క్ ఏం వేయాలా అని చాలాసేపు ఆలోచించి ఇలా సెల్ఫ్లోనే డిజైన్ చేసుకున్నాను అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేసుకొని బ్లౌజ్ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. సో మన ఆడవాళ్ళకి ఫంక్షన్స్ అలా ఉన్నా కానీ శారీస్ అలా ఉన్నాయనుకోండి, లేని యాక్టివ్నెస్ వస్తుంది. నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను కాబట్టి అలాగైనా ఈ శారీ కట్టుకోవడానికైనా కానీ చిన్నగా సెలబ్రేట్ అనిపించింది. సో సాయంత్రం ఏం జరిగింది అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. శారీ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ దీనికి నేనే కట్ వర్క్ చేసుకున్నా. మిగిలిన విషయాలు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.